షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని అనుదినం కూడా తన ఆత్మీయ ఆహారం చేత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా ఆయన యొక్క ఆత్మీయ ఆహారమైన జీవాహారమును అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. అవును ప్రియులారా, ఆ సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా తన ప్రజలను ఇజ్రాయేలీలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఇజ్రాయేల్ని ఎవరైనా ముడితే తన కనుగుడ్డును ముట్టిన వారితో సమానంగా ఎంచుతున్నాడు. ఎందుకనగా ఇజ్రాయేళ్లు ఆయన ధర్మంను అనుసరిస్తున్నారు, ఆయన ఆజ్ఞలకు విధేయులైన కట్టలు నెరవేరుస్తున్నారు. ఆయనకు వారు ఇష్టమైన జనాంగము, యాకోబు జనాంగము ఆయన స్వాస్థ్యము అంటాడు ఆయన. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఆయన సొత్తు అంటాడు. కాబట్టి వారి నా జ్యేష్ఠ భాగము అంటాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల గురించి పరమ తండ్రి అనేకమైన మాటల చేత వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన వ్యక్తపరుస్తుంటాడు. తన కనుపాప వల్ల వారిని కాచి వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇజ్రాయెల్ను ఎవరైనా ముడితే, ఇజ్రాయెల్ మీద ఎవరైనా యుద్ధం చేయాలని ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే పరమ తండ్రి ఇజ్రాయెల్ పక్షంన ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి వారిని ఆయన ఏం చేస్తాడంటే తన రెక్కల నీడలో కాపాడుకుంటాడు ఆయన. కాబట్టి ఆత్మ సంబంధం ఇజ్రాయేలుగా మనము కూడా ఆయన సన్నిధిలో నిర్దోషులముగా నిందారహితంగా కనబడితే మనల్ని ముట్టిన వారిని కూడా తన కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఆయన ఎంచుతాడు ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఆయన ఎవరిని ఆయన కాపాడుకుంటాడు అంటే ఆయన నీతిని అనుసరిస్తున్న వారిని, ఆయన ధర్మములకు లోబడుతున్న వారిని, ఆయన మాటలకు విధేయత చూపించిన వారిని ఆయన వారిని కాపాడుకుంటాడు. వారి మీద ఆయన ఎవరిని కూడా ఏమి మాట పల్లెత్తు మాట కూడా అననీయడు. ఎవరిని కూడా ఏమాత్రం కూడా వారిని ఆ యొక్క హింసింపనివ్వడు సుమా. ఇజ్రాయెల్ ప్రజల పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు, ఇజ్రాయెల్ పక్షమున ఆయన కల్పించుకుంటాడు. ఆయన పరాక్రమశాలి అయి ఆయన ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం చేస్తే ఎవ్వరు కూడా నిలవలేరు సుమా. కాబట్టి ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తామని అనేక మంది సవాల్ విసిరారు. అన్నవారే ఈ లోకంలో కాలగర్భంలో వారు కలిసిపోయారు సుమా. కానీ ఇజ్రాయెల్ దేశము నేటి వరకును అది సార్వత్రిక లోకానికి ఒక మార్గదర్శకంగా చూపిస్తూ వస్తుంటుంది, ఒక మార్గదర్శకంగా నిలబడుతూ వస్తుంటుంది. వారి భక్తి, వారి భయము, వారు ఆయన సన్నిధిలో కలిగిన విధేయతను బట్టి, ధర్మానికి వారు విధేయులవుతున్న విధానాన్ని బట్టి పరమ తండ్రి వారి పక్షాన ఉన్నాడని సర్వలోకము గుర్తెరుగుతుంది సుమా. కాబట్టి ఇజ్రాయెల్ అంటారు అంటే ఇజ్రాయెల్ ఎలోహిమే నిజమైన సర్వశక్తుడని సర్వలోకం కూడా గుర్తెరుగుతుంది. అందుకే ఆ సర్వశక్తుడు వారి పక్షమున ఉన్నాడు. కాబట్టి ఆ వచనము మన పక్షం నెరవేర్చబడాలి అంటే మనం కూడా ఆత్మస్థుని ఇజ్రాయెలుగా ఆయన దృష్టిలో కనబడదాం. అటువిధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు ముట్టిన వారిని నీ కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా మీరు ఎంచుతున్నారు నాయన. అటు విధంగా మేము కూడా ఆత్మస్థుని ఇజ్రాయెల్ కనబడితే మమ్మల్ని కూడా అటు విధంగా మీరు కాపాడుతారు తండ్రి. అటు విధమైన భాగ్యం మాకు అనుగ్రహించడానికి స్తోత్రం తెరచుకుంటూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవాను సత్యపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.